చాలా మంది క్రైస్తవులకి దేవుడు వారితో మాట్లాడడం అంటే కళ్ళైనా రావాలి, దర్శనాలైనా కనపడాలి, లేదా ప్రవచనాలు. నా కుమారుడా అనే ప్రవచనం, లేదా ఎవరొకరు ప్రవక్త నీ గురించి దేవుడు ఈ విధంగా చూపించాడు అని చెప్పడం, ఈ విధమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఇవి తప్పు అని నేను అంటలేదు, దేవుడు ఈ విధంగా మాట్లాడడం అని కూడా నేను అంటలేదు. కానీ ద ప్రైమరీ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, దేవుడు తన బిడ్డలతో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రధానమైనది, ద ప్రైమరీ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే ద వర్డ్ ఆఫ్, దేవుని వాక్యం ద్వారా దేవుడు ప్రప్రథమంగా మాట్లాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా మాట్లాడడం అని కాదు, కానీ దేవుని వాక్యము తర్వాతే. అయితే నేను గమనించిన వాటిలో చాలా మంది ఏంటంటే దేవుని వాక్యం ద్వారా దేవుని మాటలు వినటం కంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబారాధన పెట్టుకున్నప్పుడైనా, లేదా ఆర్థిక పరమైన, కుటుంబపరమైన శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు, బిజినెస్ తాలూకు ఏదైనా సంథింగ్ వాట్ ఎవర్ ప్రాబ్లం, చాలా సార్లు చాలా మంది అడిగేది ఏంటంటే దేవుడు ఏమైనా చూపించాడా కళలో, లేకపోతే దర్శనాలు ఏమైనా వచ్చినాయా, దేవుడు ఏమైనా మాట్లాడా. వై నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్? దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు కానీ, వెన్ యు మెడిటేట్, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, దేవుడు మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మనం ఎందుకు గ్రహించట్లేదు? మనము ఆ స్థాయికి మనం ఎదగలేదా? దేవుని వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు స్థాయిలోనికి మనం ఎదగలేదా? నో డౌట్ దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు. కళ చూపించినా, దర్శనాలు కనపడినా మంచిది, కానీ నిత్యము దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ వాక్యం అనేది సెకండరీ అయిపోతుంది. ఒక కుటుంబారాధనలో ఎంతసేపు వాక్యం చెప్పినా అది పట్టించుకోరు. లాస్ట్లో ఏదన్నా పరిశుద్ధాత్మ కూడికి పెడతారో, దానిలో ఏదో ఒక ప్రవచనం ఎవరొకళ్ళు ఆత్మ కూడికని ఎవరొకళ్ళు చెప్పాలి. అలాగైతేనే దేవుడు మాట్లాడినట్టు. దానికి ముందు దేవుని వాక్యం అంతసేపు చెప్పారు కదా, ఆ దేవుని వాక్యంలో మనం సరి చేసుకోవాల్సినవి ఏమున్నాయి, మనం కరెక్ట్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి, మన బలహీనతలు ఏమున్నాయి, దేవుడు ఎందుకని ఆ విధంగా నడిపిస్తున్నాడు, ఏమన్నా స్పెషల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, దేవునికి వేరే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడతాడు కదా. నేనేమంటున్నానంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దాన్ని విని అర్థం చేసుకునే స్థాయికి మనం ఎదగాలి అంటున్నాను నేను. అంతే, నేను కళలని, దర్శనాల్ని, ప్రవచనాల్ని కొట్టేయట్లేదు. God does speak through them. I do believe in them. I do believe. నేను నమ్ముతా. కాకపోతే నా మొదటి స్థానం ఏంటంటే ఎప్పుడు కూడా వాక్యాన్ని సెకండరీ చేయలేదు. వాక్యం శాశ్వత కాలం నిలుస్తుంది. కళలు, దర్శనాలు ఇవన్నీ కూడా నిరర్ధకం అవ్వచ్చు, కానీ వాక్యం మాత్రం ఎప్పటికీ నిరర్ధకం అవుతుంది. అది శాశ్వత కాలం నిలుస్తుంది, మనతో మాట్లాడుతుంది.